ఖమ్మం జిల్లా కోసుమంచి మండలంలో రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాయకన్గూడెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగిలేటి మాట్లాడారు. ఇంద్రమ్మ రాజ్యంలో రైతును రాజును చేయాలన్నదే ప్రధాన ధ్యేయం. 25,65,000 మంది రైతులకు రుణమాఫీ చేశాం. దేశ చరిత్రలోనే మొదటిసారిగా క్వింటల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చామని మంత్రి చెప్పారు. యాసంగిలో కూడా సన్న ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరివేసే ఊరే అని ప్రచారం చేసింది. ఇందిరమ్మ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తుంది. తెలంగాణలో పండించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించామని మంత్రి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో కొంత ఆలస్యమైన దళారులకు అమ్మవద్దు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పొంగిలేటి తెలిపారు. గ్రామ సమైక్య మరియు సెర్పు తరపున స్వాగతం సుస్వాగతం. గ్రామ పంచాయతీ నందు ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంకా సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగిలిన అర్హులైన రైతందరికీ ఆ రైతు భరోసాని మిగతాది కూడా ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతు సోదరులకి ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. చివరగా చెప్పదలుచుకున్నది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి ఎంత ఉన్నా ప్రతి చుక్క రైతన్నకి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న యంత్రాంగం అంతా రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటకి వేసిన పంటని కాపాడుకోవడం కోసం తాపత్రయపడి ఆ నీటిని సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాళేశ్వరం ఉన్ననాడు కూడా మహా అద్భుతం, 8వ ఇంత కాళేశ్వరాన్ని కట్టారని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన టైంలో కూడా మొన్న వర్షాకాలం పండినంత పంట కాళేశ్వరం ఉన్ననాడు కూడా పండల. ఈనాడు కాళేశ్వరం లేకపోయినా వర్షాకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 1,53,000 టన్నులని ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే మన ప్రభుత్వంలోని రైతన్నలు. అదే రకంగా ఈ యాసంగిలో కూడా వర్షాకాలం పంట యాసంగి పంట మొత్తము కలిపితే దేశ చరిత్రలో ఏ రాష్ట్రము పండించినంత, అంటే మనం జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వ్యవసాయం సాగులో ఉందని అనుకుంటాం. దానికంటే కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పంటలు కలిపితే అత్యధికంగా సుమారు 3 లక్షల టన్నులు పైగా ఈ ప్రభుత్వం ఈ రైతన్నల దగ్గర సేకరించబోతుంది. ఇంకా సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా ఈ రాబోయే కొద్ది రోజులు